చెప్పండి అది మీరు చెప్పకుండా చిన్నప్పుడు తెలిసిన మటన్ పేరు టైం కాదు పేరు అదే చేయకండి చాలాసార్లు చెప్పాను అలా ఎవరైనా ఏం చేయాలనుకుంటే వాళ్ళకి రెండు క్లాసెస్ బాబు అక్కడ చూసుకొచ్చి ఎందుకంటే సినిమా మొత్తం చాలా మారణం రెడీ బాబా అక్కడ చూసుకొచ్చి పడవలోకి రే తీరా సామాన్ బయటిది చూసుకో ఆ జనాలు తిప్పుతున్నారు కదా తీరా సామాన్లన్నీ బయట తీరా తీ తొందరగా ఓకే సార్ Take. రేయ్ తీయండి రేయ్ ఏమయ్యా తెలుసున్నారా లేదా ఉన్నాను చెప్పండి టేక్ అంటే ఏందని అర్థం చెప్పమని అర్థం టేక్ రెడీ సార్ దించండి ఏం చూస్తున్నారు త్వరగా చేయండి ఆగిపోతున్నారు ఏమైంది కంటిన్యూ నాకు కావాలని ఆపోయా ఓకే సార్ రెడీ గబగబా దా చేయి పని చేయి చెప్పించేయరా తీసుకో అది ఆపక్కటి చెప్పాలి తీసుకో తీసుకోవాలి భయ్యా తీసుకోండి అందుకోండి కానీ खुदा हाफिज ओके सर भाईजान खुदा हाफिज अंदर अदे पदम ओके ఒకరు హ్యాండ్ యాక్షన్ టేక్ भाईजान खुदा हाफिज అది త్వరగా పడండి
టేక్ ఓకే సార్ ఇప్పండి తొందరగా ఇప్పండి తీసుకో సముద్రంలోకి దించాలి. వెయ్యి వెయ్యి పెట్టు త్వరగా దాని ఇంజన్ స్టార్ట్ చేయండి రా. ఫిక్స్ చేయి ఇంకా ఏంటి? ఏం చేస్తున్నారు? జల్దీ త్వరగా నింపు, దాన్ని నింపు. నింపండి. ఆ గొంతు కోయించుకో. ఎవరు యతీష్ గొంతు కోయించుకో. ఓకే సార్ ఇద్దరు బయట రండి లేడీస్. చూడు ఒకసారి స్టోరీ. ఓకే సార్ యతీష్ గొంతు కోయించుకో. అక్కడ పెంచుకో. ఓకే సార్ అన్నా నన్ను వదిలిపెట్టండి. భయ్యా నన్ను వదిలిపెట్టండి. నాకేం తెలియదు. ప్లీజ్ నన్ను వదిలిపెట్టి. ఇది చాలా తప్పు. తర్వాత గొంతు ఓకే సార్ చెప్పు ఒకసారి. అది వదిలిపెట్టి ఎట్లా అన్నది చెప్పండి. అక్కడే చెప్పు. మైక్ ముందే చెప్పు. ఓకే సార్ బయట రాకండి. చెప్పు. అన్న నాకేం తెలియదు అన్న భయ్య నాకేం తెలీదు నన్ను వదిలిపెట్టండి. అది రావాలి. ఇక్కడ రెండు పట్టుకో ఇట్లా. లాస్ట్ ఫినిష్ ఇచ్చే. సార్ ఫినిష్ ఇచ్చేయి. అది ఇంకా అది ఫస్ట్ భయ్య వదిలిపెట్టని చాలా కావాలి. అది డైలాగ్ సౌండ్ మినిట్ ఠీక్ అక్కడ పని చేయి. పక్కలు వాడిని తీసుకురండి రా అని చెప్పి నువ్వు ఇమీడియట్ బయటికి రా. మనోడు మైక్ ముందుకి. ఓకే సార్ నువ్వు చెప్పేసి వెనకలికి రా. మనోడు వస్తారు. Okay. వాడు తీసుకొని రా. టేక్. నువ్వు ఇమీడియట్ ముందుకు రావాలి. టేక్. ఏయ్ వన్ తీసుకురండి రా. ఏ ఏంటి? ఏ అంటే అమ్మాయిలు, రే అంటే అబ్బాయి. రేయ్ వన్ తీసుకురండి రా. మరి ఈ అమ్మాయిలు లేరు కదా అక్కడ. రేయ్ వాడిని తీసుకురండి రా. రేయ్ వన్ తీసుకురండి రా. అంత అడుస్తున్నాడు. రేయ్ వాడిని తీసుకురండి రా. రేయ్ వాని తీసుకురండి రా. వాడి ఫేస్ అంతే కనిపిస్తుంది కదా. టెర్రరిస్ట్లు ఎక్కడ గట్టిగా మాట్లాడతారా? టేక్. కళ్ళల్లోనే ఎక్స్ప్రెషన్స్ ఉంటారు. టేక్. రేయ్ వాని తీసుకురండి రా. అన్న నాకేం తెలియదు అన్న భయ్య నన్ను వదిలిపెట్టండి భయ్య. అన్న వదిలిపెట్టండి అన్న భయ్య అన్న వదిలిపెట్టన్న అన్న భయ్య నాకేం తెలియదు భయ్య నన్ను గుడ్ సూపర్. వాడిద్దరిని కూడా కూర్చోబే. కూర్చో బైట్ అని వాడు పడుకోబెడుతున్నాడు కదా. బైట్ చాలా అది తీసుకోండి. వాడిని పట్టుకుని టేక్. ఇద్దరు దగ్గరికి వెళ్ళి. ఇద్దరం ఏయ్ నడు కూర్చో. ఏయ్ కూర్చోరా సార్. ఏయ్ సార్ బయట కూర్చోరా కూర్చో. నిన్నే పట్టుకోండి మీరు పట్టుకో ఆ చేయి పట్టుకో ఏయ్ కూర్చో. పోయిరా అయితే బయట రండి సరే. వాడు చూడడానికి ఒక 90 కేజీలు ఉన్నాడు మనిషి. కూర్చో.
అరే అట్లుండాలి కానీ మీరు ఏదో సింపుల్గా చెప్తున్నారు. వచ్చి పట్టండి వాడిని. కూర్చోరా పట్టుకో ఇంకా వద్దండి. ఇంకా కానివ్వండి. కూర్చో సరిగా కూర్చో కూర్చోరా నువ్వు కొయ్యరా వచ్చి పట్టుకోరా పట్టుకోండి కుయ్యరా నువ్వు కొయ్యి చిన్న మొత్తం ఏవో ఒకటి గుర్తు పెట్టుకోండి. ఇక్కడ అక్కడ ఏదో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎమ్రా తెలంగాణలో కావాలి. ఎమ్రా భాయ్ షాయి పోతున్నావు అదేనా సినిమా క్రికెట్ మస్తు ఆడుతున్నారు అబ్బాయి ఎవరు గెలుస్తారా పాకిస్తాన్ వాడా ఇండియా వాడా ఇట్లా మాట్లాడుకోవాలి. పాకిస్తాన్ అనుకోండి క్రికెట్ మస్తు ఆడుతున్నారు మన వాళ్ళు గెలవాలి ఎట్లా అయితే అట్లా అని ఇద్దరు మాట్లాడుకోవాలి. టేక్ మీకు సీన్ చూపించాడు టేక్ ఓకే సార్. ఆ పడవ డ్రాప్ అయ్యేవారు టేక్ టేక్ ఏం మాట్లాడుతున్నారా అబ్బా ఇండియా మ్యాచ్ సూపర్ రా చార్ ఫోర్ కొట్టిండ్రా సూపర్ రా నువ్వు కేరం ఆడబే అరే మస్తు ధోని తెలిసిందే కదరా బాయ్ అరే మన ఇండియా గెలిచిద్దిరా బాయ్ పెగ్గి కలుపురా అరే అరే బాయ్ టఫ్ అయిపోయిందిరా తీసుకురారా నువ్వు అరే మామా ఓ బీర్ చెప్పరా రే మామా సూపర్ రా రే మన వాళ్ళు వస్తారా మన ఇండియా రా సూపర్ ఆడిద్దిరా బాయ్ అరే కానీ రా ఏ ఎవర్రా వీళ్ళు మనోళ్ళలాగా ఉన్నారు. అది ఎవరు చూడలే అక్కడ అది ఆ టాపిక్ తర్వాత వస్తుంది. నువ్వు ఫస్ట్ కంటిన్యూ చేయి. ఆ ముసలాయన అది క్యారెక్టర్. ఓకే నువ్వు నన్ను జడ్జి దాటి బయటకు రాకు. ఇప్పుడు ఈ మేడం తప్పు చేసి సెకండ్ నువ్వు తప్పు చేసినావు. నేనేంటంటే నాకు వ్యూ ఉంటుంది ఎక్కడెక్కడ ఏం తీసుకోవాలో నాకు ఐడియా ఉంటుంది కదా. నువ్వు ఫస్ట్ క్రౌడ్ ఇవ్వు తాగుబోతులు అవన్నీ మళ్ళీ రీటెక్ తెలంగాణ మాట్లాడండి. అరే సూపర్ కొట్టిండ్రా బాయ్ అరే ధోని అరే మామ తెలిసిందేగా అరే మామ నువ్వు కేరం ఆడరా మన ఇండియా గెలిచిందిలేరా అరే ఓ బీర్ చెప్పు అరే మామ టఫ్ అయిపోయిందిరా అరే బాయ్ బెట్టింగ్ కూడా పెట్టిండ్రా సూపర్ అరే ఈరోజు నేనే గెలుస్తారా ఏదేమైనా సరే సూపర్ ఉందిరా మామ అసలు చెక్కిపోతుందిరా మామ ఈరోజు సూపర్ రా మామ కేరం తెలుసుగా ఎట్లా ఆడతాడో మా ఓడు ఏ సూపర్ బే ఏ మన ఇండియా మస్తు ఆడుతుంది రా రే సూపర్ అసలు అది నవీన్ చెప్పడం వల్ల మళ్ళీ రీటేక్ నవీన్ వాయిస్ రాలేదు. ఆ అబ్బాయి బాగా చెప్తున్నాడు గుడ్ అమ్మా నాన్న నువ్వు ఇటువైపు రా మనం అటువైపు ఇప్పుడు వాయిస్ బాగా వచ్చింది. గో అది చెప్పండి నాకు నవీన్ డ్రాప్ అయిపోయాడు మధ్యలో. టేక్ అరే సూపర్ మ్యాచ్ రా అరే సూపర్ ఆడుతుంది అరే మామ ధోని తెలుసు కదరా మామ అరే కేరం కేరం ఈరోజు మ్యాచ్ అసలు మనదేరా. చప్పట్లు అనేది వాళ్ళు చూసుకుంటారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు చూసుకుంటారు. అది మనకు స్పెషల్ ఎఫెక్ట్స్ వేరే ఉంటాయి. అది మన జోలికి వెళ్ళదు. ఓన్లీ డైలాగ్స్ టేక్. సార్ వీడియో స్టక్ ఏ ఈ రోజు మ్యాచ్ మస్తుందిరా సూపర్ ఆడుతుందిరా రే మామ ధోని ఫోర్ రా మామ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారో మామ కేరం ఆడరా రే ఈ సూపర్ ఉంది అంటే ఆడల మ్యాచ్ మొగోళ్ళు కదా ఆడుతుంది అనే వరకు లేడీ మళ్ళీ మహిళా క్రికెట్ మ్యాచ్ అయితే అదంతా సూపర్ ఆడుతున్నారు. అది కదా ఆడుతుందంటే మహిళా మ్యాచ్ అయిపోయింది. చూసారు ఒక పదం దగ్గర కూడా చేంజ్ వచ్చేస్తారు. అరే సూపర్ ఉందిరా అరే మస్తు అరే మామ సూపర్ కొట్టిండ్రా మా ఓడు అరే మామ తెలుసుగా మా ఓడు ఎట్లా ఆడతాడు అరే మామ సూపర్ ఆడుతుండ్రా మా నోళ్ళు అరే మామ ఒక బీర్ చెప్పరా మామ చిల్డ్ బీర్ మస్తు ఉందిరా మామ అరే స్టఫ్ అయిపోతుంది మామ అరే నువ్వు కేరం ఆడరా అరే తెలుసు కదరా మామ మా నోడు కేరం ఎట్లా ఆడతాడు మా దోస్తుగాడు అరే మామ పిచ్చెక్కిపోతుందిరా మ్యాచ్ చూస్తా ఉంటే రే వాడుతుండ్రా రే మా ఓడ్రా ధోని మామా తలా తెలుసుగా బాయ్ బోల్తే
రే మామ బీర్ చెప్పురా రే అయిపోయిందిరా రే మామ రెండోది చెప్పురా ఎంతసేపు రా మామ రే స్టఫ్ అయిపోతుందిరా రే స్టఫ్ మాత్రం గుందిరా మామ అసలు సూపర్ ఉందిరా రే వాళ్ళ ఎలాగైనా కొట్టిద్ది రేపు మళ్ళీ పార్టీ రా మామ మన ఇండియా కొట్టిద్ది మళ్ళీ పార్టీ చేసుకుందాం ఇక్కడే మామ ఇప్పుడు ఇక్కడ రైళ్ళు కొత్త గుండ్రు నువ్వు చెప్పు రైళ్ళు కొత్త కనిపిస్తుండ్రు ఎవరు కొత్త కనిపిస్తుండ్రు ఇటు వెళ్తుండ్రండి అది ఏమవుతుంది రైళ్ళు కొత్త కనిపిస్తుండ్రు అరే ఎవరు కొత్త కనిపిస్తుండ్రు ఉండాలి డౌన్ చేయి ఓకే ఓకే ఎవరిళ్ళు కొత్త కనిపిస్తుండ్రు ఎవరు కొత్త కనిపిస్తుండ్రు అరే ఎవరు కొత్త కనిపిస్తుండ్రు వాయిస్ వాయిస్ అరే ఎవరు కొత్త కనిపిస్తుండ్రు ఆ పక్కల నువ్వు నాకు తెలియదన్నా నేను కూడా ఇప్పుడే చూస్తున్నా నాకు తెలియదన్నా నేను కూడా ఇప్పుడే చూస్తున్నా ఇంతే అరే ఎవరు కొత్త కనిపిస్తుండ్రు అవునన్నా నాకు కూడా తెలియదు ఇప్పుడే చూస్తున్నా చేపలు ఎవరు బాగా తింటారు చేపలు ఎవరు బాగా తింటారు మీరు తీసి అక్కడ గిరాకీ ఆడుతుంది కదా చూడండి ముసలామె ఈ బొచ్చలంతా సినీ మోహన్ రాణా అది ప్లే చేయండి ఫస్ట్ ఓల్డ్ ముసలామె చూసారా కనపడిందా మీరు బయట రండి చూడండి సరిగ్గా అలా పెద్ద ఆవిడ ఉంది కదా లే ఎంత ఇవి రేటు పోవమ్మా మాట్లాడుతున్నాం కేజీ రాసుకుంటా ఉన్నట్టు మనం మాట్లాడాలి కింద చూస్తున్నాం పైన మీకు అర్థమవుతుందా చేపలు అమ్మేటావా మీరు చేపలు కొనేటావా మీరు ఇవ్వండి అక్కడ మీరు ఏదో తింటారో అది తినుకోండి ఇద్దరు ఒకటిసారి మాట్లాడుకోవాలి అర్థమైందా అలాగే కాదు అందులో మాట్లాడుతుందా ఆవిడ నాకేం చెప్తారు పచ్చడి అయిపోయిందా మన ఫ్రాన్స్ పచ్చడి బాగా చేశారు ఇంకోసారి రండి రండి మీరు గారికి పచ్చడి చేయలేదు మీరు ఎక్కడ చేస్తారు చెప్పండి మాట్లాడారు నాకు చూసుకోండి సార్ మైక్ దగ్గరికి వెళ్ళండి ఏం చేపలమ్మా ఇవి ఆ బొచ్చెలు పరకలు చందమామలు ఉన్నాయమ్మ ఓ రామ్మరా ఏంది ఎట్లా పోతున్నావు రా 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 ఎట్లా ఇస్తున్నారమ్మా కేజీ 100 రూపాయలు రావాలి ఆమె పోయింది ఇంకొక ఆమె వచ్చింది మేడం సరే సార్ అంటే మళ్ళీ వాళ్ళ పోయింది ఆమె పోయిన తర్వాత ఇంకొక మీరు చేపలే ఈ మేడం దీనా మేడం ఫస్ట్ ఓల్డ్ మేడం పోయి ఇప్పుడు ఇంకొక ఆవిడ జాయిన్ అయింది చూస్తున్నారా అవును సార్ ఈవిడ కూడా మళ్ళీ మీరే చెప్పండి మొదటి నుంచి టేక్ బాగా చెప్పారు హైమా గారు గుడ్ టేక్ ఇద్దరు మైక్ దగ్గరికి కూతురు అంటే పెట్టండి సార్ టేక్ 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 రవ్వలు బొచ్చెలు పరకలు రామ్మ రండి రండి కొర్ర మీన్లు ఉన్నాయి రవ్వలు ఉన్నాయి బొచ్చెలు నెక్స్ట్ మీరా కిలో 200 మస్తు రేట్ చెప్తున్నావు పో ముసల్దారా అని అంటే అయిపోయి అక్కడ మ్యాటర్ షార్ట్ కట్లో ఉంది చేపలు బొచ్చెలు రండమ్మ రండి 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 ఓమ్మ రా దా రా ఇక్కడే రా దా 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 ఓమ్మ రా ఎట్లా ఇస్తున్నారు బొచ్చెలమ్మ పరకలు బాగున్నాయి దా 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 అక్కడ నడుచుకుంటూ పోతున్నారు కదా అప్పుడే మస్తు రేట్ చెప్తున్నారు షాప్ల కంటే అట్లా ఉండాలి వెళ్ళిపోతున్నప్పుడు మస్తు రేట్ చెప్తున్నారు షాప్ల కంటే అని వెళ్ళిపోవాలి మళ్ళీ ఇంకొక ఆవిడ కొత్త ఆవిడ వచ్చింది దీనా గారు మీరే కన్ఫ్యూజ్ అవుతున్నారు అలాగే సార్ అమ్మా మీరు హైమా గారు బాగా చెప్పారు ఇంకా బార్చల్లో రావాలి అట్లా ఉండాలి
బొచ్చెలు రవ్వలు కొరమేలు రండి మరి రండి రారి ఇక్కడ మా దగ్గర బాగున్నాయి చేపలు రండి రండి చేపలు బాగున్నాయి రండి ఏ చేపలమ్మ ఇవి బొచ్చెలమ్మ 100 రూపాయలు కేజీ ఎట్లా రండి ఇస్తారు కిలోకు? ఓ మరమ్మ ఊసలమ్మ ఊరుకుతున్నావు ఆడికి రా రా రా. ఏరే, ఏం చెప్తున్నారమ్మా రేట్లు? ఓకే బాగుంది నైస్ ఆ, ఇప్పుడు ఇంకొక ఆమె చేపలు రండి అమ్మ రా ఇక్కడ అమ్మ, బాగున్నాయి రమ్మ రా ఏం చేపలమ్మ ఇవి? ఏం చేపలు? బొచ్చెలమ్మ రవ్వలు బాగుంటాయమ్మా కొరమేలు కూడా ఉన్నాయి మా దగ్గర రామ్మ ఎట్లమ్మా ఎట్లా కిలోకి ఎట్లా? కేజీ 100 రూపాయలమ్మ కొరమేలు అయితే 400 రూపాయలు రామ్మ రామ్మ ఏం తగ్గించేది లేదా మీక? రామ్మ రామ్మ రా రామ్మ ఓ అమ్మ ఓ అమ్మ, అయ్యో రా, రా, రా. ఏం చెప్తురామా? ఓ అమ్మ రామ్మ రా 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 ఇక్కడే చేపలు రామ్మ రా రామ్మ బాగున్నాయి రాండి ఎట్లమ్మా ఎట్లేస్తారు? కేజీ 100 రూపాయలమ్మ రవ్వలు బొచ్చెలు పరకలు కూడా ఉన్నాయమ్మ చందమామలు ఉన్నాయి రామ్మ వస్తారు రేట్లు చెప్తురామా? కొరమేలున్నాయమ్మ రామ్మ రామ్మ ఓ అమ్మ ఓ అమ్మ కొరమేలు బాగున్నాయమ్మా నది చేపలు మా సముద్రం చేపలు కూడా ఉన్నాయమ్మా రామ్మ మా దగ్గర రా 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 ఓ అమ్మ రాండి రాండమ్మా రాండి రాండమ్మా రవ్వలు ఉన్నాయి బొచ్చెలు ఉన్నాయి కొరమేలు ఉన్నాయి రండమ్మా రండి ఓ కొరమేలు రండి రండి కొరమేలు ఏమున్నాయి? బాగున్నాయి. మా బతికిన చేపలు ఉన్నాయి చచ్చిన చేపలు లేవు మా దగ్గర ఎట్లా రండమ్మా. ఎట్లా ఇస్తున్నారమ్మా? రండి రండమ్మా రండి రండమ్మా అక్కడ ఉండండి ఇద్దరు పోండి ఆడ వెనకాల బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు ఏమైనా ఇంకా బస్సు రాలేదు వెయిట్ చేస్తున్నారు చూసిరా ఇక్కడ అయిపోయింది కదా ఇక్కడ అగో ఆ కారు వెనకాల ట్యాక్సీ వెనకాల మీరు ముందర ఉన్న పిక్చర్స్ చూస్తున్నాను నేను వెనకాల ఉన్న పిక్చర్స్ చూస్తాను వెనకాల కనిపిస్తున్నారా బ్యాక్ సైడ్ అక్కడ ఏమే ఇంకా రాలేదు ముంబై టు బస్సు మనకు చాలా లేట్ అయిపోయింది గంటసేపు వచ్చి వెయిట్ చేస్తున్నాం చాలా టైట్ అయి ఉన్నాం ఇంకా చాలా చూడాలి నిద్ర వస్తుందమ్మా ఇట్లా సంథింగ్ అందరు కూడా ఇప్పుడు అక్కడ మారిపోవాలి రెడీయా ఎన్నికల కనిపిస్తుందా కనిపిస్తుందా సార్ కనిపించింది. రెడీ టేక్ టేక్ ఏంటో సాడా బస్సు వస్తుంది. ఇంకా ఏమండి, బస్సు ఇంకా రాలేదు. ఈ అమ్మాయి ఎక్కడ వస్తుంది? చాలా లేట్ లేట్ అవుతుందండి. చాలా ఏ పడుకున్న పడుకున్న వాళ్ళు వాళ్ళు నిల్చొని కాళ్ళు ఎప్పుడు వస్తున్నాయి. అంత సేపట్లోనే ఇంకా బస్సు రావాలి. ఏం వీడెవడో కానీ నన్నే చూస్తున్నాడు. అన్ని వస్తున్నాయి మాది మాత్రం బస్సు రావట్లేదు. ఎంతసేపు వెయిట్ చేయాలి? చాలా టైం అవుతుంది కదా. వెయిట్ వస్తుంది. నడవండి. ఇలా ఏడిపించాలా ఇంకా? అసలు ఇది బాగా పొద్దున ఏం జరుగుతుందో అసలు ఇప్పుడు దాకా రాత్రి ఏమైంది? ఇంకా రావట్లేదండి. రా బా, ఇంకా రా. ఇంకో కరోనా చూద్దాం. దేవి గారిని ఎవరు చూస్తున్నారు ఆ కార్లో పడిపోయి ఎలా చెప్పాలి అన్న ఇడిపోవాలి అట్లా ఇక్కడ అది లేదు రెడీ అన్నా ఎడుకోవాలి కాదు 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 ఆల్రెడీ అని అడిగి చెప్పింది సార్. అప్పుడు పక్కన నువ్వు వెళ్ళి మళ్ళీ బాత్రూమా ఇప్పుడు 30 సార్లు బాత్రూంలోనే ఉంటాడు ఉంటుండేవాడు బాత్రూమ్ సరసం వస్తాడు మళ్ళీ రోజు 10 సార్లు పోతాయి అడిగేళ్ళి ఇగో విను అది ముంబైలో ఏది హోటల్ పేరు తాజ్ తాజేనా తాజ్ హోటల్కి వస్తావా అది చూసుకొచ్చాడు ఇక ఆ టోపీ వాడా ఎవడో ఈ ముందట బ్యాగ్ అతను ట్యాక్సీ అది నువ్వు చెప్పు అది ఫస్ట్ ట్యాక్సీ ట్యాక్సీ టాక్సీ 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 తాజ్ హోటల్కి వస్తావా? నువ్వు ట్యాక్సీ ట్యాక్సీ చెప్పాల్సిన అవసరం లేదు ట్యాక్సీ ట్యాక్సీ నేను చెప్తున్నా ట్యాక్సీ ట్యాక్సీ వైస్రాయ్ హోటల్కి వస్తావా? వైస్రాయ్ వైస్రాయ్ ఓకే. టేక్ ఆ చేతి మీద నుంచి తీసుకో ట్యాక్సీ ట్యాక్సీ అది తీసుకో టేక్ అయిపోయా చేతి ఎత్తినప్పుడే కదా ఓకే ఓకే మైక్ ముందుకో ఆ చేతి ఎత్తినప్పుడే ట్యాక్సీ ట్యాక్సీ టాక్సీ టాక్సీ అట్లా మళ్ళీ Taxi. ఉంటుందా వాడు వినిపిస్తారా ఓకే. అంతమంది ట్యాక్సీ ట్యాక్సీ అంత కావాలి టేక్ టాక్సీ టాక్సీ వైస్రాయ్ హోటల్కి వస్తావా? కూర్చోండి కూర్చోండి. వాల్యూమ్ పెంచు మైక్ ముందుకెళ్ళి ఇద్దరు గట్టిగా చెప్పండి బాగుంది టేక్ ఓకే ఓకే. సార్. ఇక ఈ క్యారెక్టర్స్ అని ఇవే నువ్వు చెప్పేదంతా ఇదంతా మారణోపమే నీ అంతా అది రామాయణ మహాభారతం నువ్వు టేక్ ఓకే. నెగిటివ్ టాక్సీ టాక్సీ
వైసరే హోటల్కి వస్తావా? కూర్చోండి కూర్చోండి సార్. పద పోనీ పోదామా? టేక్ పోదాం. పోదామా? వాయిస్ ఓకే ఓకే. పోదామా? హోటల్లో ఏం మాట్లాడుతున్నావు? లేడీస్ వెళ్ళాను. అక్కడ హోటల్ అది అంటే ఈజ్ ద మిక్స్డ్ హోటల్. టీ తాగొచ్చు, బిర్యానీ తినేటోడు బిర్యానీ తినొచ్చు, మందు తాగేవాడు మందు తాగవచ్చు. ఎవరికి వాడి ఇద్దరు ఎవరంటే హేమ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. టేక్ ఎక్కడ ఆగొద్దు, పెద్ద సీన్. టేక్ బిర్యానీ మామ, బిర్యానీ చెప్పరా మామ. అరే మామ, వావ్, అరే మామ, ఈ మందుందిరా, చిందిరా అసలు మామ, సూపర్ ఉందిరా. ఏ బేబీ, దిస్ వైన్ ఇస్ వెరీ గుడ్ బేబీ. Hey, this whiskey on the rocks is good baby. Hey, yes, Yoras hits the sex. Hey, superb. Yoras playing the superb innings. Wow, see mama super ఆడుతున్నా మామ. ఇప్పుడు యతీష్ బ్రాహ్మణి అక్క తమ్ముడు, ఓకే. హేమ అండ్ నవీన్ బాబాయ్ కూతురు, తండ్రి కూతురు. టేక్ అరే అక్క మొన్నే వచ్చినాను నేను, మా ఫ్రెండ్ మొన్నే వచ్చినాను అక్క. మా ఫ్రెండ్స్ వచ్చి తిన్నారు, బిర్యానీ బాగుంటదని చెప్పినారు ఇక్కడ. చికెన్ బిర్యానీ ఆర్డర్ చేద్దాం. చికెన్ 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 చెప్దామే అక్క. అక్క ఏంటక్క ప్రతిసారి నీ మాట, ఈసారి నా మాట అక్క. ఈసారి సరే అక్క, సర్లే బిల్లు కట్టారు నువ్వే కానీ ఇష్టం అయితే చెప్పైతే. ఫస్ట్ ఓకే మనం అక్కడ చేసి చెప్పండి అందరూ. అన్నీ చేయాలి. టేక్ అన్నా రైట్ ఇక్కడ 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 అన్న 11 చెప్పనా? మరడి ఆంధ్ర జానీ అక్కడ జానీ వక్కర్ ఇంకా పేర్లు వచ్చేస్తున్నాయి. బాగా అలవాటు ఉన్నట్టుంది. ఎటు పోతున్నాడు వైర్లు దొక్కమాట. మళ్ళీ తర్వాత చూస్తాను. రెడీ సార్? చేసి చెప్పిరా? చెప్పలేదు సార్. దేవి గారు ఎన్నిసార్లు ఆయన తాగాలనిపిస్తారు. తాగని గోపేది టేక్ తాగా. ఇక్కడ ఇక్కడ అక్కడ ఒక ఇంగ్లీష్ ఎవరికి బాగొచ్చు? ఇంగ్లీష్ ఫారెన్ కుర్రాడు ఉన్నాడు సార్ ఇక్కడ. అదే ఇంగ్లీష్ ఎవరికి వచ్చి బాగా? డైలాగ్ చెప్పండి సార్. అంటే డైలాగ్ చెప్పండి సార్. డైలాగ్ ఏం లేదు. దిస్ ఇస్ ది ఇండియా చాలా అద్భుతంగా ఉంది. అందులో ఈ ముంబై చాలా బాగుంది. ఈ హోటల్ చాలా డిఫరెంట్ గా ఉంది. అసలు మన ఫారెన్ కంట్రీలో ఇలా కలిసి ఎప్పుడు మనం ఉండవు, కానీ భలే ఎంజాయ్ ఉంది ఇండియా అనేది. అట్లా కావాలి అట్లా మొత్తం మొత్తం పాష్. ఇంగ్లీష్ ఓకే ఓ జెంట్సా సార్? అక్కడ లేడీ కనిపిస్తుందా? లాంగ్ షార్ట్ నుంచి చూడండి.
చూడండి ఎక్కడ ఉంది ఇంగ్లీష్ అమ్మాయి ఇక్కడ ఉంది సార్. ఉంది కదా, ఆ అమ్మాయికి మాట్లాడాలి. ఓకే సినిమా రెడీ? నీకు వచ్చా వచ్చేసి ఇంగ్లీష్? ఓకే సార్ వచ్చు సార్. మీ ఇద్దరు మాట్లాడుకోండి. బయట కంట్రీ ఒక అబ్బాయి ఏమో ఇండియా, ఒక ఆవిడేమో అమ్మాయి ఏమో అమెరికా ఇంగ్లీష్. నుంచి వచ్చింది. అది మీ ఇద్దరు కాన్వర్సేషన్ కొద్దిగా మీరు బయట రండి హేమ అండ్ తెలుగులో గోడలకు ఆనుకోకండి దయచేసి, అవి ఊడిపోతాయి. మీరండి ఇంగ్లీష్ వచ్చాను కదా, వెళ్ళండి మీరే. ఇద్దరు బాబు నువ్వు ఇండియా ఇస్ వెరీ బ్యూటిఫుల్ కంట్రీ అని చెప్తుంటావు, ముంబై ఇస్ చాలా బాగుంటుంది అని చెప్తున్నావు. ఆ అమ్మాయి దానికి ఫారిన్ కంట్రీ అది తెలుగులో తెలుగు ఇండియా ఇంగ్లీష్ ఉంటుంది. అందుకని ఇంగ్లీష్ సినిమా చూడమంటారు. వాళ్ళు మాట్లాడేది మీకు అర్థమైంది. ఇండియన్ నేటివిటీకి సరిపోదు మీ ఇంగ్లీష్. ఓకేగా? ఓకే సార్. డైలాగ్ అంటే డైలాగ్ ఇదే ఇంకా అందుకే సినిమా నాలెడ్జ్ తెలుసుకుంటా. మా చెప్పింది ఇదే కదా. Yeah, this is Yeah, India. hi. Yeah, this is Cheers. our Mumbai. ఓకే. See, this is Okay, a very nice. positive Nice, atmosphere. nice. బాగా చెప్తున్నారు. వాయిస్ దేవి గారు మైక్ ముందుకున్నాడు మీరు. గుడ్ మీలో కళ ఉంది కానీ మీ ఇంట్లో కంచం పడమంటారు. అదే కంచం ఇది ఇప్పుడు కళ అంత ఈజీగా కాదు. ఇప్పుడు అంతమందిని సెట్ చేసింది ఎవరు చెప్పండి అక్కడ? రామ్ గోపాల్ వర్మ. అది ఒక రియాలిటీ సీన్ కదా, అంత వాళ్ళందరూ ఆఫీస్. అది టేక్ గట్టిగా టేక్ స్టార్ట్ చేయండి. Hi, how are you? Yeah, I'm Yeah, fine. please try This is this. our India. This Try is our this Mumbai. one. See, this is Wow. positive So atmosphere. nice. Yeah. It's Sure, okay, it's so- okay. See, Yuvraj Hey, Singh please hit the TV, six please and TV. India winning the match Wow, against superb, Pakistan. superb. Yeah, Try this, is okay, our India. okay. Say the ball. Oh, Yeah, really? yes. Really superb. Okay, take it. గుడ్ ఇంగ్లీష్ కూడా వచ్చేది. ఎందుకు తీస్తే దొరుకుతాయి. ఇప్పుడు కూడా మనులు మనకి డైరెక్ట్ దొరుకుతాయి. ఏం చేయాలి? వెలికి పాలిష్ ఏమో దొరుకుతాయి కదా, పాలిష్ ఫస్ట్ దొరకాలి కదా. పాలిష్ మన బూట్లకు కూడా తీసుకుంటాం, అది కాదు కదా, ఫస్ట్ బోర్డు దొరకాలి కదా. అమ్మాయికి దేవి గారు ఇక్కడ ఉంది కదా, ఈ అమ్మాయి హౌ ఇస్ ఇట్ అని చెప్పండి. మీరు ఇక్కడ లవర్తో హౌ ఇస్ ఇట్ అంతేనా? ఇంగ్లీష్ అంతేనా? చాలా బాగుంది. నాకు కూడా వచ్చేసి ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ వర్క్ ఆప్షన్ స్టార్ట్ చేసుకుని రెడీయా? Yes, sir. టేక్ Hey, how's it? వాయిస్ లిప్సింగ్ చేయండి. టేక్ గుడ్, బాగా చెప్పారు. ఇలా కూడా చెప్పడానికి అక్కడ 1,00,000 రూపాయలు కట్టిన వాళ్ళు కింద మీద పడతారు. 1,00,000 రూపాయలు సినిమా కార్డు పెట్టిన వాళ్ళు కూడా ఇలా చెప్పాలంటే ఇబ్బంది పడతారు. కాబట్టి చెప్పేస్తుంది ధైర్యంగా. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇండస్ట్రీకి ఒకటే తేడా. అక్కడ నేను ఉండను, అక్కడ ఈ అట్మాస్ఫియర్ ఉండదు, అదంతా యుద్ధ వాతావరణం. భారతదేశంలో యుద్ధం జరిగినంత వరకు ప్రశాంతంగా ఉంటుంది, కానీ యుద్ధ వాతావరణం వేడివేడిగా ఉంటుంది. ఎందుకు? బాంబులు పడుతూ ఉంటాయి, వేడిగా మొత్తం మంటలు, ఎక్కడ చచ్చిపోయిన ఆర్ధనాదాలు వినిపిస్తాయి. అది యుద్ధరంగం వేరు. కాబట్టి ఇది మీకు కూలెస్ట్గా ఉంటుంది. అక్కడ యుద్ధమే కాబట్టి ఆ యుద్ధంలో అక్కడ ఎవరెవరు ఉంటారంటే రకరకాలైన వేరే మనుషులు ఉంటారు. అది మీరు యుద్ధ వాతావరణం, ఇది ప్రశాంత వాతావరణం. రెడీ అమ్మ? టేక్. Hey, how's it? అంత గట్టిగా వద్దు. హే హౌ ఇస్ ఇట్? లైట్ వేవ్గా టేక్. Hey, how's it? నైస్. నెక్స్ట్ ప్లే. చిన్న స్మైల్ ఇవ్వండి దేవి గారు. ఆవిడ చిన్న స్మైల్ ఇవ్వండి, చిరుమంద హాసం. టేక్. అవి పని చేయండి. దానికంటే ముందు ఒక మాట అన్నది, వన్ మోర్ పెగ్ అనేసి అది వన్ మోర్ పెగ్. మనకి One more pick. ఫస్ట్ డైలాగ్
డైలాగే ఫస్ట్ 1 మోర్ Okay. బెగ్ అని చేసి డైలాగ్ నా Okay. స్మైల్. One more big? నవ్వు నవ్వు ఇప్పుడు నవ్వారు కదా ఆ? దేవి గారు అందగత్తే నవ్వండి వచ్చిందా నవ్వండి మీరు అనే నవ్వు మీరు నవ్వండి టేక్ One more big? నైస్ అక్కడ కింద మార్కెట్ ఉంది కదా గల్లీలో ఏదో మాట్లాడుకుంటున్నారు మొత్తం తెలంగాణనే ఏమక్క మస్తు గిరాకీ ఉంది ఈడ కానీ పైసలు లేవు కదా ఏం చేయాలి నీ మోహం మండ ఎప్పుడు పైసలు ఏం చేస్తావు నీ మొగుడు తాగిపోతావు పనికి మన కూడా ఇట్లా మాట్లాడుకోవాలి లేడీస్ రా నవీన్ రా లేడీస్ మీ ముగ్గురు వెళ్ళండి ఉండు అంటే పల్లెటూరు పక్క మాసు వచ్చే ఏం చేస్తున్నావే పాసి ఎట్లా ఉండాలి నాకు భాష అంటే అర్బన్ ఏరియా నువ్వే అమ్మాయివా మన ఈయన ఎందుకు వేస్తున్నాడు నేను చెప్తున్నా కదా మా కూర్చో ప్రశాంతంగా నేను లేడీస్ అని చెప్తున్నా పర్టికులర్గా పక్క మాస్ అండి ఏం మాట్లాడతారు పక్క చేపలు అమ్ముకునేటోళ్ళు అనమాట మార్కెట్కి వచ్చి టేక్ అంతే 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 నెక్స్ట్ రండి అక్కడ ఇంగ్లీష్ ఎవరికి వచ్చి మళ్ళీ వచ్చు సార్ హిందీ ఎవరికి వచ్చు అక్కడే ఉన్నాను మీరు బయట రండి హిందీ ఇంగ్లీష్ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అక్కడ అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు అబ్బాయి అని కదా ఒకరు హిందీలో మాట్లాడాలి ఇద్దరు హిందీలో మాట్లాడుకుంటూ వెళ్ళాలి హిందీ లేదంటే ఒకరు తెలుగులో మాట్లాడండి తెలుగు ఎవరికి వస్తే తెలుగులో మాట్లాడు ఒకరు హిందీలో మాట్లాడు హిందీ మాట్లాడు షాపింగ్ కోసం వెళ్తున్నారు ఓకే అంటే ఇద్దరు తెలుగులో చెప్పినా కూడా నువ్వు హిందీలో కనిపించి అట్లా మాట్లాడుకోండి టేక్ కొద్దిగా రెడీ టేక్ अरे आपको कभी कभी बोले ना तू हे चलो तुमको शॉपिंग को समझ में जाएंगे अरे, शॉपिंग में कभी हमको कभी रिंग షాపింగ్ షాపింగ్ हमको షాపింగ్ रिंग चाहिए సార్ నా నవీన ఓకే సార్ అంటే ఇక్కడ దూరం ఉన్నది సార్ మైక్ నువ్వు దగ్గరికి రా ఓకే ఆ బిల్ ఉన్నారు चलो शॉपिंग को जाएंगे अरे कभी हमको कभी शॉपिंग शॉपिंग हमको क्या रिंग है होना अरे तू पहले ड्रेस भी होना अरे ना 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 సూపర్ సూపర్ నైస్ మంచి వాయిస్ ఉన్నాయమ్మా ఇంట్లో వాళ్ళు ఏముంది కంట్రోల్ స్టార్ట్ అయింది నవీన్ నువ్వు వాడిని చూసుకో ఫస్ట్ నుంచి ఓకే సార్ బ్రీతింగ్ రెడీయా
రెడీ ఫస్ట్ వాడు చచ్చిపోలే, భయపడలే. అవును సార్. ఇక్కడ నుంచి ఉన్నాడు. ఇప్పుడు బాంబు వెళ్తుంది. నువ్వు ఇట్లా రెడీయా? రెడీ సార్. టేక్ వాడు ఒక్కడికే ఓకే సార్. పై నుంచి కింది వరకు ఇంక నేను ఆపను. ఓకే సార్. నేను శ్రవణ్ అర్జున్ మాట్లాడాలి. టేక్ 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 రెడీ సార్. అంతసేపు మాట్లాడుతున్నావు. టేక్ అవునరా, నిజంగా చాలా చాలా బాగుంది. నువ్వు కూడా ఆ! ఆగా ఓ సారీ, ఆయన జస్ట్ లోపలికి ఆ పక్కన నవ్వుతున్నాడు కదా, ఏ గుడ్ గుడ్ అని మాట్లాడు. అంతా కూడా భయం. ఇది మీట్లో పెట్టేసి టేక్ రెడీ సార్. మాట్లాడుతున్నా. టేక్ అవునరా, నిజంగా చాలా బాగుంది. Yeah, it's really good. గట్టిగా This is really good, చాలా man. బాగుంది. ఆపండి. మీరు వాచ్ బయట తీయకపోతే నేను ఆపేస్తాను. మీరు వాచ్ తీయాలి. టేక్ టేక్ నిజంగా చాలా బాగుంది. Yeah, it's మొన్న really కలిసారు. good, bear. Yeah, అవును, it's అవును. too అవును, chilled, అవును, man. చాలా బాగుంది. Yeah, yes, Yes. bro. మాట్లాడుతున్నా. టేక్ What's happening there? Oh my God! చూద్దాం. What's happening? నవీన్ సార్ అతను మాట్లాడుతున్నాడా? లిప్ ఎలా ఉంది? సార్ క్లోజింగ్ నువ్వు మాట్లాడుతున్నావు. జస్ట్ ఇట్లా నెట్టినట్టు అవి సౌండ్స్ మరి అంతే వాడాలి. నువ్వు నెట్టుకుంటూ వస్తున్నాడు సార్, అంతే. అది కావాలి కదా. యా ఓకే సార్. మల్లిక మల్లిక చెప్పు. ఏంటది ప్రాక్టీస్ నీకు? ఏంటది? హలో హలో సరే వస్తాను. ఆ వర్మ గారు ఫోన్ చేశారు. ఓకే ఓకే. ఏం లేడా బాబాయ్? అలాగే సరే మరి. ఓకే రైట్. రెడీ. Oh my God! What's happening? Hey! Hey! తప్పండి. వద్దు. Oh my God! వద్దు అంటే నువ్వేమైనా వస్తారా? అది కావాలి కదా. వద్దు అంటే ఎవరిని వద్దు అంటున్నావు? నేను రేపు చేస్తున్నాడు అక్కడ. మొత్తం మటరే. ఇట్లా అన్నాడు సార్ ఆయన. ఇదే ఉండాలి కదా. వద్దు అంటే పైకి రమ్మంటున్నావా? మళ్ళీ మొదటి నుంచి ఒక నిమిషం. ఈ ఎఫెక్ట్ రావాలంటే ఏం లేదు, ఇట్లా రూమ్ తీసుకొని ఆ మిరపకాయల బాగా మీ మధ్యలో పడేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా వస్తుంది. అంటే అది ₹1,00,000 వర్క్షాప్. అంటే మీ బాడీకి స్టీల్ అవి వేస్తాం, దొరుకుతాయి. కళ్ళకి కూడా ఇబ్బంది కలగదు మొత్తం. అంటే మీకు మరి ఆ ఎఫెక్ట్ చెప్పలేనప్పుడు మరి ఆ మిరపకాయల బాణాలు ఇప్పుడు వేస్తే వస్తాయా లేదా? అంతే ఇక్కడ. కానీ మరి అది ఈజ్ ద ప్రొఫెషనలిజం. మరి అలా నేర్పిస్తే నాకు ఇక లావణ్య ఇక్కడ టాప్ తీసుకెళ్తే ఇక్కడ ఇంకో టాప్ తీసుకెళ్తాను. అంటే అలాంటి బాడీస్ కూడా ఉంటాయి మనకి, దొరుకుతాయి. ఎందుకంటే ఉక్కు కవచాలకు సంబంధించి ఉంటుంది. అవి మొదలు వేసేసినాం అనుకోండి, ఇట్లా వేస్తే పడపట. మరి చెప్పినప్పుడు ఏం చేయాలి? మేము తీసేయాలన్నా లేకపోతే మీరు ప్రాక్టీస్ చేస్తారా? ఏం చేయాలి? నేను తెచ్చేస్తే ఇప్పుడు దీపావళి ఇంకా ఉన్నాయి బాగా. ఏం చేసినామంటే పడవలు అందరూ పరిగెడతారు. అయిపోయి చాలా బలం వస్తుంది. కానీ అది చెప్పరు. మరి రియాలిటీకి వెళ్ళాలా, మరి వర్క్ చేయాలా, లేకపోతే మీరు వదిలేసుకోవాలా? మూడు లేదా కావాలి. ఇవన్నీ కావాలి. రెడీ సార్. గట్టిగా వాయిస్ మైక్ ముందుకు తప్ప. ఓకే సార్. ఫేస్ ముందు దగ్గర పెట్టి అక్కడ ఈ డైలాగ్ చెప్పి స్టార్ట్ చేయండి. ఓకే సార్. నువ్వు కూడా లిప్ చూసుకొని చెప్పు. Okay. లిప్ చూడకుండా చెప్పు.
అవును నిజంగా నేను మొన్నే కలిసాను వాడిని కూడా, చాలా బాగుంది. ఎస్ అదే ఇదే యా చాలా బాగుంది నిజంగా. ఓ మై గాడ్ వాట్ హ్యాపెనింగ్ దేర్. No! God, please save us. గుడ్. మీ నాన్నకి చెప్పిపెట్టు 1 yearలో 5 లక్షలు సంపాదించుకొస్తారు. ముందే చెప్తున్నారు, రాసుకోండి. 1 yearలో 5 లక్షలు సంపాదించుకుని నాన్నగారికి ఇస్తారు. రాసుకోండి. టుడే గేట్ అకాడమీ మూసేస్తాం. రాసుకోండి అబ్బాయి, గుర్తుపెట్టుకోండి. 1 yearలో ఎందుకంటే అబ్బాయి చాలా అద్భుతంగా చెప్తాను, తెలుస్తాం, ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. ఏంటి ఎంత ఈరోజు గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ 1 year 1.5 years మళ్ళీ కలుగుతారు. 5 lakhs సంపాదించుకోవచ్చు. అంత అద్భుతంగా చెప్తున్నాను. అర్థమవుతుంది ఇంటెన్షన్. ప్లే చేయను ఒకసారి. అన్నాడు కదా అది. మనోడు ఏం చేస్తుంటే వాయిస్ అంటున్నాడు, అది కాదు, అది రాదు. నెక్స్ట్ అంటే అన్నంని ఉడికిందని ఎట్లా చూస్తారు మీరు? అదే అమ్మ రాసి పెట్టుకో. 5 లక్షలు మీ నాన్నగారు ఇవ్వకపోతే నేను అకాడమీ మూసేస్తాను. చెప్తాను నా అకాడమీ, మరి మీకు అంటే ఛాలెంజ్. ఎందుకంటే అబ్బాయి నిలబడాలి ఉంటే 100%. కాబట్టి ఆ వాయిస్ అలాంటిది చెప్పగలుగుతున్నాడు అబ్బాయి, మోడ్యులేషన్ చేస్తున్నాడు. అర్థమవుతున్నా? నవీన్ నేను ఎవరిని చెడ్డ చేయట్లా, నీకు చెప్తున్నా ఇదిరా కదా చరిత్ర అని. కాబట్టి గుడ్, అలానే ఉండు, అలానే చెయ్యి, అలానే ట్రై చెయ్యి. ఇక్కడ అందరూ సక్సెస్ కాదు. మహాభారతంలో కోట్ల మంది యుద్ధంలో పార్టిసిపేట్ చేశారు, కానీ గెలిచింది చివరికి 4 వాళ్ళతో పాటు శ్రీకృష్ణుడు. అర్థమైంది? అంతే, వాళ్ళే మిగులుతారు ఇప్పుడు కూడా. చరిత్రలో 5 మందే ఉంటారు, అందులో నువ్వు ఒకటి అవ్వాలి. టేక్ నెక్స్ట్. ఇక్కడ బాగుంది. ఇప్పుడు వెళ్ళండమ్మా, టపటపటపట వేయించుకుంటాం. మీరు బయటికి రండి. అప్పుడు ఏం చేసి చెప్పకపోతే రెడీయా? మీకు అర్థమైనా అనుకుంటా సీను. అయిందిగా? అయింది సార్. అది ఇలా పడి పండి సార్, కింద తెచ్చేసారు. ఇక్కడ నుంచి బాటిల్ అది కదిలింది కదా, అక్కడ నుంచి ఏమైంది ఒకరు అట్లా ఒకరు హిందీలో అట్లా. రెడీ? మీరు కూడా ఇప్పుడు బయటికి కొద్దిగా. రెడీ? టేక్. బాగా చెప్పారు.
చచ్చిపోయినప్పుడు కూడా గుండు అంటుంటుంది. ఇది వాళ్ళు ఇంకా ఏముంది ఇక్కడ గన్ బుల్లెట్స్ పడుతున్నప్పుడు అంటే ఎక్కున్నాడు 1 2 3 4 5 6 పడ్డప్పుడు అది రావాలి 1 2 3 4 5 6 టేక్ అది కదా సరే ఇది ఆపేయాలా లైట్ ఆపేయాలా
వర్మ ఇంకొకటి పంపించిన మూడో యాడ్ మేడం నా నాగమరా
వైట్ షీట్ పెట్టి నేను చేయదండి అది తర్వాత నువ్వు బయట పోలీస్ అని వస్తున్నాడు కదా అంటే మొత్తం రక్తమే కదా ఎక్కడ చూసినా రక్తమే ఉంది అది కావాలి ఎందుకంటే రక్తం మరి ఎప్పుడు చూడని రక్తం అక్కడ నీకు అర్థమైందా నీది నీదే అక్కడ చేతండి ఒకరి మైక్ ముందు ఒకరి మైక్ రెడ్ టేక్ కొద్ది బైక్ తీసుకో ఆ చేతిలో అన్నప్పుడు కానిస్టేబుల్ అక్కడే ఉండండి వాయిస్ మాత్రం డౌన్ చేయకండి అక్కడే ఉండండి. ఇక్కడ నుంచి తీసుకో ఇక్కడ నుంచి రెడీ నవీన్ రెడీ సార్. టేక్ ఒకరు మైక్ ముందుకు రావాలి ఒకరు ఇంటికి వెళ్ళాలి ఒకరు ముందుకు వెళ్ళాలి టేక్ తప్పు వస్తుంది నవీన్ గో నవీన్ ఓకే సార్. బాబు సార్. అది కావాలి నువ్వు తప్పు చెప్తున్నావు ఓకే రెడీ సార్. అది బాగుంది అసలు అంటే ఆ ఇరుకుల నుంచి అట్లా వెళ్తున్నాడు కదా సార్ ఆయన. నువ్వు ఎందుకు వెళ్తావు నువ్వు పక్కన చెప్పు నువ్వు చెప్పు అర్థమైందా 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 ఏది బాగుంది ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అంటే ఉంటుంది టేక్ రెడీ సార్. ఏది చూసి బాబు అసలు వాడు అంతే టేక్ అంటే రాదు ఆగండి 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 ఆగండి. అక్కడ ఆగండి ఎందుకు ఆగే ఉన్నారు భయపడకండి కదా ఓకే ఆగండి ఇంకేదో మొత్తం పుచ్చలు లేచిపోయి శవాలు పడి ఉంటాయి కదా భయపడకండి భయపడకండి నేను వెళ్ళి చూస్తాను అది టేక్ రెడీ. అన్నం పొంగుతుంది చూడు టేక్ భయపడండి భయపడండి నేను వెళ్ళి చూస్తాను ఆగండి. రక్తం రాదు రెడీ 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 యతీష్ ఆగండి ఆగండి
ఆగండి కానిస్టేబుల్స్ ఆగండి. రావట్లా గో. మధ్యలో అంటున్నావు గుండె ఫెయిల్ అవుతుంది. ఎంత పోలీస్ స్టేషన్ మొత్తం లేపేసింది కదా అక్కడ. రేని గట్టిగా బ్రీత్, గట్టిగా మైక్ దగ్గరికి వెళ్ళు. ఓకే టేక్. ఇదే అసలు సినిమా డైలాగ్స్ అనుకుంటారు, ఇదే చెప్పాలి. టేక్. రండి త్వరగా ఇటువైపు రండి. పట్టుకోండి త్వరగా. రండి. అక్కడ ఏమా అమ్మాయి చేతిలో పట్టుకుంది. అది కావాలి. అమ్మాయి చేతిలో ఉన్నది కదా, ఈయన పట్టుకొచ్చింది. అర్థమైందా? మొత్తం బుల్లెట్స్ పడిపోయింది ఎక్కడ పడితే అక్కడ. అది కావాలి. రెడీ? అర్థమైందా? అర్థమైంది సార్. ఆ చేతిలో ఉన్న అమ్మాయి ఓకే మైక్ ముందుకు వెళ్ళాలి. టేక్. కాదమ్మా, పెయిన్ కదా, బ్లడ్ వస్తుంది కదా. సినిమాలో ఇవే అడిగేది అందరి ముందు, 50-60 మంది ముందు ఇదే ఛాలెంజ్. అప్పుడు ఏం చేస్తారు మీరు? నవ్వుతారా? ఎవరైతే ధైర్యం వెళ్ళి చెప్తారో వాడు సక్సెస్. అంటే అవుట్. ఇక్కడికి అక్కడ తేడా ఏంటంటే తెలియని వాళ్ళు ఉంటారు స్టూడియోలో, కొత్త వాళ్ళు, తెలియని వాళ్ళు 50 మంది ఉంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? అప్పుడు నేనున్నాను కదా, అది ఇక్కడ నేర్చుకోండి. సిగ్గు ఇక్కడ అన్ని కాదు, సబ్జెక్ట్ అట్లాంటిది. అమ్మాయి ఏం వేరే రొమాన్స్ సీన్ కాదు కదా, ఆ బాడీ అంతా తూట్లు పడిచిపోయింది. ఆ లేడీస్ మామూలుగా ఉండేది సున్నితంగా, అట్లాంటిది అంత మొత్తం బాడీ అంతా. ఒకసారి చూపించు అమ్మాయి, చూసుకోమ్మా. ఇక్కడ చేతి అంకుల్ ప్లీజ్, అది అక్కడ ఆ చేతి మీద ఉందా చూసుకుంటావు కదా, సార్. బతికే ఉంది, కొన ప్రాణం ఉంది ఇంకా. ఓకే. చెయ్యి నువ్వు విజువల్ మీద చూసుకుంటా కనపడదా? కనిపించు. అంకుల్ ప్లీజ్ అది వచ్చిన తర్వాత అది రావాలి. ఓకే. కనపడిందా చెయ్యి? కనిపించింది. టేక్ టేక్ టేక్. టేక్. Help me. Please. అదొకే గుడ్ గుడ్. అర్థమైందా? బాగా చెప్పావు. చూసారు నా చేతులు మీరు గమనించారా? ఆ చేతులు కూడా గమనించాలి, కలుపుతూ చేయాలి. నెక్స్ట్ ఆ కార్లో చూడొచ్చు, పంపించిందా? అక్కడ ఏమైనా అమ్మాయి అయినా ఎక్కిస్తుంది? ఇక్కడ ఇంకొక అమ్మాయి ఉంది, ఏమై చూసి టేక్ టేక్ టేక్. అయ్యో. ఈ అమ్మాయి గురించి చెయ్యి. ఒక లేడీస్ వెళ్ళండి, మీరు బయట వెళ్ళి
ఎవరికి ఇంత పెద్ద గాయాలు ఇంకా మీకు సీన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చెప్తారు? ప్లీజ్ అంబులెన్స్ రండి, పోలీస్ అంబులెన్స్ రండి ప్లీజ్. అది కావాలి, అది అర్థమైందిగా మీకు సీన్. ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా నవ్వుతారా ఇక్కడ? ఎందుకు నవ్వరు? నవ్వండి మేడం. ఆయన వెళ్ళండి మరి, అందుకే అట్లా సీన్ పెట్టారు. చాలా బాధగా ఉండాలి. టేక్ ముందుకెళ్ళండి దీనా గారు, మంచిగా. మీరు రెడీ అంటే టేక్. రెడీ సార్. అయ్యో ఏమైంది అతనికి? రక్తం కారుతుంది. ఏం జరిగిపోయింది? ఏం జరిగింది? అయ్యో ఎవరైనా అందరూ పిల్లలు చాలా అయ్యో ఎంత రక్తం అయ్యో అయ్యో, ఏమైంది అసలు? ఏమైంది వీళ్ళందరికీ? ఎవరైనా రక్షించండి, ఎవరైనా రక్షించండి. ఏ ప్రమాదం జరిగింది? ఈ లోపల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా రక్తం తగ్గిపోయినారు. అయ్యో అయ్యో ఏమైంది అమ్మాయికి? అయ్యో అందరికీ భయం. పిల్లలు తీసుకొని వేరే కాండ ఎక్కించండి. అయ్యో ఇంతకు కారెత్తింది అందులో కూడా. ఓకే. అక్కడ ఒక విషయం ఏంటంటే ఏమైంది ఏమైందని పదే పదే రిపీట్ చేసింది బ్రాహ్మణి. ఆల్రెడీ తెలుసు అక్కడ. అంటే ఏమైంది ఏమైనా లోపల ఎవరు చెప్తే ఉంటారు కదా. కాబట్టి ఒకసారి అవునా అయ్యో పాపం అట్లా కూడా తీసుకోవాలి. ఒకటి చిన్నది రాయడానికి చిన్నది అదే అతను కాలు పెట్టుకోనికి అది ఉంటాడు. ఇంకోటి ఉందా? సుత్తా ఉందా? ఏమిరా ఎక్కువ ఉంటుంది. ఫ్యాన్ వేసుకోండి మేడం కొంచెం. వద్దు, బాగానే ఉంది. అది తీసేసుకోండి. ఫ్యాన్ ఆఫ్ చేయి. రెడీ మేడం? ఇందాకట్లా మళ్ళీ సేమ్ ఏమైంది అని ఇన్ కేసు ఎవరైనా అన్నప్పుడు అయ్యో అలా ఎంత ప్రమాదం అయ్యో అందరికి జరిగింది రక్తం అని తీసుకోండి. రక్తం కారిపోతుంది, త్వరగా కాపాడండి. రెడీ? ఓకే. రెడీ టేక్. అయ్యో కాపాడండి వీళ్ళందరికీ. అందరికీ రక్తం అందరూ కారుతుంది. రక్తంతో ఎక్కడైనా దగ్గరలో ఉన్న అంబులెన్స్ ఎవరైనా కాల్ చేయండి. పోలీస్ అబ్బాయికి చాలా రక్తం కారిపోతుంది. పిల్లలకి కాపాడండి. వీళ్ళందరినీ కొంతమంది అడపగా కూడా ఇచ్చేయండి. అయ్యో అమ్మ పడిపోతుంది. తనని గట్టిగా పట్టుకోండి. అయ్యో పడండి, రక్షించండి. డాక్టర్ కాళ్ళకి కాల్ రాలేకుండా అంబులెన్స్ కాల్ చేయండి. అయ్యో ఈ అమ్మాయికి చాలా రక్తం కారుతుంది. చాలా భయంగా ఉంది. అయ్యో రండి. తీసుకెళ్ళండి. పోలీస్ పోలీస్ రండి. పోలీస్ రండి, ఆలోచన చేస్తారు పాపం. ఓకేనా? పోలీసులు ఉన్నారు కదా అని. పోలీసులు కూడా ఉన్నారు. డైలాగ్ నేను 3-4 సార్లు అంటే మీరు చెప్పారు కదా, మీరు అదే డైలాగ్ అలా రిపీట్ చేయకుండా అట్లీస్ట్ అయ్యో ఇంత ప్రమాదం జరిగింది, ఎవరైనా అంబులెన్స్ కాల్ చేయండి. అయ్యో కాల్ ఉండగా ప్రస్తుతానికి వాటిలో ఎక్కిద్దాం. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాం. అది చేయండి, చెప్తాం ఒకసారి. ఓకే, బట్ Last. ఒకే డైలాగ్ రిపీటెడ్ గా దగ్గర వినబడుతున్నాం. ఓకే సో అంబులెన్స్ కాల్ చేయండి. అయ్యో ప్రస్తుతానికి కార్ ఉండగా వీటిలోనే హాస్పిటల్ తీసుకెళ్ళి అయ్యో దగ్గర హాస్పిటల్స్ ఉన్నాయో లేదో. ఓకే సో అంటే సిచ్యువేషన్ తగ్గట్టు మనం ఇంకా అలా రెడీ టేక్. ఓకే. అయ్యో త్వరగా పదండి. అయ్యో చాలా రక్తం కారుతుంది. చాలా మంది అమ్మాయికి ఎవరైతే అడుగుకి వాళ్ళకి కాల్ చేయండి. ఎవరైనా ఫోన్ చేయండి. హాస్పిటల్ తీసుకెళ్ళండి. చాలా మంది అక్కడ కూడా వెళ్ళండి. అమ్మాయి కింద పడిపోతుంది. చిన్న చిన్న పిల్లలు తీసుకెళ్దాం పదండి. సాయం చేయండి. ఎత్తుకోండి. అరే అమ్మాయికి చాలా రక్తం కారుతుంది. త్వరగా రండి. మనం ఎత్తుకుందాం. చాలా మంది ఉన్నారు ఇక్కడ. రండి రండి. అయ్యో బాబోయ్, ఏవో డైలాగ్స్ ఎలా పుట్టుకొచ్చేస్తున్నాయి. కార్లోనే తీసుకుంటారు అన్నమాట. వావ్, కింద పడిపోయిన వాళ్ళే ఖాళీ ఉన్న కార్లో ఎక్కించేసి తీసుకెళ్ళారు హాస్పిటల్కి. తీసుకుని సమరం ఏ లేదా పరిగెడుతుంది.
పొద్దున పోవాలి మేడం, అక్కడికి పోవాలంటే పొద్దున 7:30 ఆయన చనిపోయారు. అందుకోసం ఇంటర్నేషనల్ ఫ్లవర్స్ ఏముంది అది చిన్న అది పెట్టా పైకి వెళ్ళడం ఆయన ఏమంటుంటారు మేడంకి చాలా బుద్ధి ఏం లేదు, అంత బుద్ధి ఎప్పుడు వచ్చేదానికి కూడా తెలియదు. కొంచెం కింది టౌన్ టౌన్ లో మేడంకి అయితే అందుది కానీ నాకు చెప్పలేదు కదా తర్వాత తీసుకోండి. ఓకే మరి సార్ని అడగాలి. ఓకే అంటే మీరు ఊరికేనే ఉన్నారు కదా, ఖాళీగా ఉంది కదా, చేసేస్తే అయిపోతుంది. మరో మరో అత్తిచ్చుగా మర్చిపోయావు ఆలోచన వచ్చింది సార్ మర్చిపోతారు. అదే అది ఫస్ట్ ఫస్ట్ అయిపోయిందా? అయితే రండి, అది వర్క్ అది క్లోజ్ చేద్దాం. ఎట్లయితే నెక్స్ట్ వర్క్ అక్కడ ఇద్దరు ఫిల్మింగ్స్ ఇక్కడ ఇంగ్లీష్ ఆమె వెళ్ళండి, మాట్లాడుకుంటూ వెళ్తారు ఇద్దరు. వెళ్ళు ఫస్ట్ మీరు వెళ్ళండి, ఇప్పుడు ఆ ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు కదా కార్లకి దిగి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. गली से होते हुए लाश में मिनिस्ट्री वालिद करो। ताकि वो पांच हुक्म को अपना निशाना बना सके। థ్యాంక్ యూ. అక్కడ టాపిక్ सब लोग जानते हैं मुंबई का ఇలా మాట్లాడుతున్నాం చూస్తే ఏం మాట్లాడారు? నైస్ నైస్. हिंदुस्तान के लिए आकर्षण। ఇండియన్ कल्चर इज वेरी गुड. मुंबई आने वाला हर यात्री आज Thank you. गेट पे सफर करता है। అది आतंकवादी उस होटल అదే చదువుకుంటారు. ఏదో టాపిక్ వైఫ్ అండ్ హస్బెండ్. ఫస్ట్ ఇతను చూసుకున్నారా? రెడీయా? ఇక్కడ చూస్తున్నాను. ఒకసారి చూడు. థ్యాంక్ యూ. Yeah. Thank you very much. Nice. అది ఓకేనా? ఓకే సార్. ఫస్ట్ దేవి గారు మీరు చెప్పండి. టేకా సార్ టేక్. థ్యాంక్ యూ. అక్కడ మాట్లాడుకుంటూ వెళ్ళాలి కదా. నాకు మామూలు థ్యాంక్ యూ వద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ టైప్ కావాలి. ఓకే ఓకే సార్. టేక్. అది కంటిన్యూగా ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. ఇద్దరు మాట్లాడు, నువ్వు కూడా ఓకే. మాట్లాడు. టేక్. మేడం మీరు బయటకు వెళ్ళి మాట్లాడండి. Yeah, baby, come on. Yeah, Thank thank you you. very much. Hey, come on. Yeah, come, baby. This is the Hotel Taj, Oh, famous so nice. hotel in the India. Okay. Yeah, this So nice. superb. Hey, yeah, thank you. Thank you so much. Wow. Hey, what is Indian this? culture. Oh, So I like nice. Indian culture. What is this? Thank you, Yeah, thank you. Thank you. మాట్లాడుతున్నాడు. Thank you. Thank you. ఓకే గుడ్. బాగుంది. ఆ తర్వాత అక్కడ ఆ గార్డ్ ఉన్నాడు కదా, సింగ్. వెల్కమ్ సార్ చెప్పు.
ఆ డబ్బాడు దొబ్బుతారు మీద పెట్టి అది దొబ్బేసి దాని కింద పెట్టి దాని కింద అడ్డం పెట్టి దొబ్బు దాని మీద పెట్టి రెడీ ఆ సింగ్ ఉన్నాడు కదా సార్ వెల్కమ్ సార్ నార్మల్గా సింగే వెల్కమ్ సార్ టేక్ కొంచెం బ్యాక్. ఇక్కడ ఆ డోర్ దగ్గర అమ్మా ఓకే శ్రవణ్ ఆ డోర్ దగ్గర రెడీ 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 సార్. రైట్ సైడ్ వెల్కమ్ సార్. ఓకే ఇద్దరు లేడీస్ వెళ్ళండి మీరు ఇద్దరు వెళ్ళండి వెల్కమ్ టు ఇండియా ప్లీజ్ పే అది మీరు అడగండి ఇద్దరు లేడీస్ అడిగి నడుచుకుంటూ వస్తారు కదా అదో వీళ్ళిద్దరికి మీరు అడిగి దేవి గారు ఉన్నారా మీరు ఉన్నారా ఆల్రెడీ రెడీ 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 టేక్ Hello, sir. Hello, madam. Welcome to India. Please Hello. welcome. Please welcome. This is Indian traditional అని ఒకటి చెప్పండి Okay. ట్రెడిషనల్ కల్చర్ అని ఒకటి చెప్పండి ఓకేనా Okay, sir. టేక్ వన్ మోర్ Hello, Hello, sir. madam. Welcome. Welcome, Welcome to welcome, India. madam. This is our Indian Indian culture. culture. ఓకే మళ్ళీ ఇంగ్లీష్ అయినా అక్కడ మేనేజర్ ఏదో మాట్లాడుతున్నాడు వెళ్ళండి అక్కడ మేడం Sir. హైమ గారు ఒక లేడీ వచ్చి చూసిరా సార్ ఆ రెండు కపుల్స్ వచ్చారు ఫారెన్ లండన్ నుంచి ఇద్దరు వచ్చారు వాళ్ళ రూమ్ నెంబర్ ఎంత అలాట్ చేశారు వాళ్ళన్నీ రూమ్ సర్చ్ చేయమంటారు చూసుకున్నారా లాంగ్ షాట్ చూసుకోండి ఆ అమ్మాయికి Okay, sir. ఏం మాట్లాడుతుంది చూడండి ఒకసారి దీన్నే మనం ఇది చెప్పగలిగితే మీకు easy. చూసుకోండి లండన్ నుంచి ఒక Couple. కపుల్స్ వచ్చారు. వచ్చారు వాళ్ళకి ఏ రూమ్ అలాట్ చేసి ఇది Excuse me, sir. లండన్ నుంచి కపుల్ ఓకే కపుల్ వచ్చి వాళ్ళకి ఏం జస్ట్ 1 manage మినిట్ చెక్ చేస్తాను అది చూసుకోండి Excuse me, sir. లండన్ Ready? నుంచి. Okay, sir. టేక్ చేద్దామా రెడీ సార్. టేక్ Sir, అక్కడ start excuse me, sir. అయిపోయింది. Sir, excuse me, sir. Okay, sir. మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి ఈ బొట్టు పెట్టి స్టార్ట్ చేయండి టేక్ టేక్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ లండన్ నుంచి టూ కపుల్స్ వచ్చారు డౌట్ డౌట్ వస్తుంది వాయిస్ Okay. ఓపెన్ ఎక్స్క్యూజ్ yes స్టార్ట్ చేయయ్యా ఓకే సార్ ఫస్ట్ టేక్ 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 స్పీడ్ గట్టిగా మాట్లాడండి టేక్ ఎక్స్క్యూజ్ మీ సార్ లండన్ Ah. నుంచి కపుల్ వచ్చారు Yes, ఏ okay. రూమ్ అలాట్ చేయాలో నన్ను చూసుకోమన్నారు సార్ ఏ Okay. రూమ్ అలాట్ చేయమంటారు సార్ ఓకే నేను చెక్ చేస్తాను వెయిట్. Okay. ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే అక్కడ ఒక ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఇంకా వేరే వాళ్ళు ఇంగ్లీష్ ఎవరికి వచ్చు సార్ అక్కడ టేబుల్ ఆపోజిట్ ఇంకొక ఆవిడ మాట్లాడుతున్నారు ప్లీజ్ ఐ వాంట్ 7 days ఆఫ్ ద టూర్ అండ్ వెరీ బ్యూటిఫుల్ రూమ్ ఐ వాంట్ అనేది ఒకటి అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది ఇది కనిపిస్తుంది ఆపోజిట్ ఒకసారి పెట్టండి సార్. రెడీ థ్యాంక్ యూ అన్నారు వాడికి ఏదో మాట్లాడుతూ చూసారా టేక్ టేక్ Yeah, hi. I want a room. Sir, ఐ వాంట్ వన్ రూమ్ అలా ఉండాలి ఇంగ్లీష్ స్టైల్ తెలుగులో ఆ లాంగ్వేజ్ నాకు కావాలి There is rooms are available. 2 family members అన్నట్లా టేక్ Okay, sir. టేక్ Yeah, hello. I need one room. Yes. Here is the available. టేక్ Yeah. యా అదొకటి బాగుంటుంది నెక్స్ట్ కపుల్స్ ఒకటి మళ్ళీ మాట్లాడుకోబోతున్నారు దేవి గారు అండ్ దేవి గారు లాంగ్ షాట్ ఆ వాచ్ కింద వెళ్ళండి మళ్ళీ దేవి గారు వెళ్ళండి చూసుకోండి ఒకసారి ప్లే
మాట్లాడుకుంటూ పోవాలి. వెరీ చిల్డ్రన్స్ అట్లా రెడీ టేక్ ఏదో ఒకటి ఇంప్రూవైజేషన్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీ చాలా బాగుంది అట్లా సంథింగ్ ఏదైనా టేకా రెడీ టేక్ Hey, come on. Hey, This baby. hotel is so nice. Yeah, I like the culture of India. Yeah. Baby, Come I'm on, so go there. hungry. Yeah. Go and sit there. Yeah, come on. Oh, take this. Yeah, Okay, give me. What's our room number? Oh, we will ask there. Yeah, come on, baby. Excuse me? Hi. Okay. Baby, Yeah. what's going on there? Children are playing. Yeah. ఓకే నైస్ అక్కడ రామని వెళ్ళు ఆ రిసెప్షన్ ఎస్పెక్ట్ అది చూడు ఒకసారి హాయ్ సార్ హలో మ్యామ్ హౌ కెన్ హెల్ప్ యూ ఓకే 1 minute రెడీ हाँ सर అయిపోయింది Hi sir, I'm Am. How can I help you? వన్ మోర్ డౌట్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ మొత్తం ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా పదాలు మాత్రం క్లారిటీ చెప్పాలి How అంతే can I help you? Hi sir, hi ma'am. How can I help you? ఆ హెడ్ నాడప్పుడు ఓకే 1 minute అక్కడ పట్టుకోవాలి అది 2 సార్లు హెడ్ నాడ్ చేస్తుంది కదా ఒక హెడ్ నాడు ఓకే 1 minute ఇది చూడండి Just ఎట్లా చూసుకుంటే ఇటు అన్నప్పుడు ఓకే అంటే ఇటు వైపు 1 minute అది చూసుకోవాలి టేక్ hi ma'am. Hi sir. Hey sir. టేక్ Hi sir. Hi ma'am. How can I help you? Just wait. హౌ కెన్ అది How can I? హెల్ప్ యూ క్లారిటీ How can I help you? రెడీ How can? How హౌ can? కెన్ ఐ హెల్ప్ యూ Hi sir. Hi ma'am. How can I help you? అయ్యా ఐ ఐ ఐ. ఐ అని వస్తుంది హై అని వస్తుంది ఐ How can I help you? How can I help you? I help you. I help you. Hi ma'am. Hi sir. Repeat sir. Hi sir. Hi ma'am. How can I help you? Just wait. అలాగే చెప్తున్నాను మా హౌ కెన్ ఐ హెల్ప్ యూ హాయ్ సార్ హాయ్ మ్యామ్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ జస్ట్ వెయిట్ really fast is how can I help you single word double cutting లేదు how can అంటున్నావు అట్లా లేదు how can I help you single word కెన్ ఐ హెల్ప్ యూ అని చెప్తాను సార్ ఆ లిప్ ఏముంది అక్కడ హౌ కెన్ మరి అది ఎట్లా మార్చుతావు అది మార్చడానికి సమస్య అది అంటే ఐ అంటే లిప్ చేసి హవ్ అని కొడుతుంది లిప్ అది హౌ కెన్ హెల్ప్ యూ ఓకే how can I help you హాయ్ సార్ హాయ్ మ్యామ్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ పోతుందంట ఇద్దరు చుప్పు అన్న ఫస్ట్ చుప్పేవారు ఫస్ట్ హేమావతి గారు చుప్పు తర్వాత ఆమె మళ్ళీ చుప్పారు హౌ కెన్ ఐ Ready? హెల్ప్ యూ అందుకే అర్థం చూస్తూ ఉంటారు హాయ్ సార్ హాయ్ మ్యామ్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ ఇట్స్ ఓకే జస్ట్ వెయిట్ ఓకే ఆ పిల్లలు ఆడుకోపోండి వెళ్ళండి వెళ్ళి ఆ పిల్లలు ఆడుకుంటారు మళ్ళీ తెలుగులో ఆడుకోండి ఇంగ్లీష్లో ఆడుకుంటారు వెళ్ళండి ఇంగ్లీష్లో ఆడుకోండి 4 పిల్లలు ఉన్నారు అక్కడ ఎంతమంది అయ్యారు 3 English పిల్లలు ఆడతారు ఈ పిల్లలు అందరు పిల్లలు ఉంటున్నారు Let's play ఆ the పిల్లలు అలా game. ఉంటున్నారు గుడ్ గేమ్ దిస్ ఇస్ వెరీ ఫ్యాంటాస్టిక్ గేమ్ అది టేక్
స్టార్ట్ అక్కడ స్టార్ట్ చేసేయండి. Hey, come on, catch me. Let's play the game. Come on. రన్ రన్. అది మీరు పెద్దవాళ్ళగా చెప్పారు. హెల్ప్ యూ అట్లా హాయ్ అది కావాలి కదా. పెద్దవాళ్ళకి చెప్పారు, చిన్న పిల్లలకి చెప్తాం. ఎస్ సార్. మీ పిల్లలు అరుపులు గుర్తు చేసుకోండి. టేక్ హే కమ్ ఆన్. Let's play the game. Catch me. Come on. Catch me now. Run. Catch me. Hey, come on. Hey. Catch. ఉండండి, అక్కడే ఉండండి. వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుతున్నారు. హేమ అండ్ బ్రాహ్మణి మాట్లాడండి. ఇంగ్లీష్ వచ్చా హేమ? Yeah, sir. ఫారెన్ కంట్రీ అమ్మాయికి చెప్పు, ఈ పక్కన ఉన్న అమ్మాయికి బ్రాహ్మణి చెప్తారు. ఏదో ఒకసారి ప్లే చేయరా? ఏదో మాట్లాడి సెట్ చేయండి. Ready? అది ఏదంటే టాపిక్, ఏ టాపిక్ అయినా పర్లేదు, అక్కడ సింక్ అవ్వాలి. ఏదైనా కంపెనీ ప్రాజెక్ట్ కోసం మాట్లాడుకోండి. చూసుకుంటారా మళ్ళీ? డీటెయిల్స్ అబౌట్ ద ప్రాజెక్ట్. మేడం వన్ మోరా చూసుకుంటారా? పెట్టండి. డీటెయిల్స్ అబౌట్ ద ప్రాజెక్ట్. దీన్ని బిట్ వర్క్ అని చెప్తున్నారు. Hey. Yeah, ma'am. Yeah, what's the update? Definitely. What happened next project? What about next Yeah, project? okay. What What happened? happened next project? What about next Few project? days finished మేడం, అట్లా కొద్దిగా ఏదైనా చేసుకోవాలి. ఓకే రెడీయా? ఫస్ట్ నువ్వు చెప్పు హేమ. About next project. What about sir? ఏదో ఒకటి ప్రాజెక్ట్ ఏమైంది, ఎంతవరకు వచ్చింది అనే దాన్ని ఇంగ్లీష్ చెప్పు. అక్కడ Okay. ఆ స్మైల్ ఇచ్చి చూసిన, స్మైల్ ఇచ్చింది కదా, గుడ్ అని ఇటు తిరిగి డైలాగ్ స్టార్ట్. ఆ పిల్ల దిక్కు చూసినప్పుడు గుడ్ అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. టేక్ ఏమో నువ్వే ఫస్ట్ టేక్. Okay, sir. Good. What about the next project? Let me finish 2 days, madam. Definitely. ఇంకా లిప్ సింక్ ఉంది అక్కడ, ఇంగ్లీష్ ఆవిడ ఇంకా లిప్ సింక్ ఉంది. ఒక పాజ్ ఇచ్చి ఇద్దరు same గుడ్ time అన్న రాస్తారు. తర్వాత వాట్ హ్యాపెన్, What తర్వాత about the మళ్ళీ next project? కామా ఉంది, మళ్ళీ డైలాగ్ ఉంది. టేక్ Finish fast. Finish it as possible as early. Good. What about the next project? Definitely. Let me finish 2 days, madam. Sure. వచ్చిందా? మీలో మీరు మాట్లాడుకున్నారు. First them. వాయిస్ రావట్లేదు. ఫస్ట్ ఏమో నువ్వు చెప్పు. Okay, sir. మాకేం వినిపించట్లేదు ఇక్కడ. బైక్ దగ్గరగా ఉండండి మేడం, దగ్గర ఉండి చెప్పండి. First ever. నువ్వే చెప్పేసి నీదే. Okay. Fast గా చెప్పింది. Good. What about the next project? కొంచెం గుడ్ అయిన తర్వాత కొంచెం పాస్ తీసుకున్న తర్వాత మనం Okay. సరిగా మేడం చూడండి. ఫస్ట్ మీరు గుడ్ అంటున్నారు కదా, తర్వాత మీరు మాట్లాడండి. మీరు మాట్లాడినాక ఆమె మాట్లాడుతుంది. I didn't see this on the Good. Tell me this project details, ma'am. What about the next project? Oh, sure. Finish it early. ఓకే ఇక్కడ ఆపుతాం మేడం. Slow matter. అది ఒకసారి Okay, now what Madam? about this project? అది ఆ స్లోగన్ ఇది పంపించారు ఒకసారి స్లోగన్ ఇది.